హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజైతే నేను మా చెల్లికి మెస్సీ బ్రైడ్ వేయబోతున్నాను అనమాట, చెల్లి బర్త్డే రోజున. సో ఎప్పుడు హెయిర్ లీవ్ చేస్తుంది, బట్ ఈసారి మాత్రం ఈ ఇయర్ నాకు ఏదైనా జడ వేయని చెప్పొచ్చిందనమాట. సో అందుకని చెప్పి మెస్సీ బ్రైడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ ఇప్పుడు సైడ్ పార్టీషన్ తీస్తున్నాను అనమాట. మనం మిడిల్ పార్టీషన్ కూడా తీసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పోర్షన్ని మళ్ళీ 2 పార్టీషన్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. సో అలా ఈ వీడియో చూస్తూ కిందున్న సబ్స్క్రిప్షన్ బటన్ని ట్యాప్ చేయండి, సో దట్ ఫర్దర్గా నేను ఏ వీడియో చేసినా సరే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు సెంటర్ పోర్షన్ని ఇలా కోమ్ చేసుకోవాలన్నమాట. కోమ్ చేసుకొని మనము యాక్చువల్లీ బ్యాక్ కోమింగ్ చేయొచ్చు, లేదా హెయిర్ ఇలా పోతుంది అని అనుకుంటే మనకి వాల్యూమ్ కనిపించడానికి సెట్టింగ్ స్ప్రేస్ ఉంటాయి, వాల్యూమ్ ఇచ్చే స్ప్రేస్ ఉంటాయి. సో అవి కూడా ట్రై చేయొచ్చు మనము. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కావాలంటే లింక్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. సో నేనైతే బ్యాక్ కోమ్ ఏం చేయట్లేదు, బికాజ్ చెల్లికి కొంచెం హెయిర్ నది అడ్జస్ట్ చేసి పెడుతున్నాను అనమాట. బట్ ఫంక్షన్స్కి వచ్చేసరికి మనం ఇలా బ్యాక్ కోమ్ చేస్తే మనకి పఫ్ హెయిర్ స్టైల్ లాగా కనిపిస్తుంది అనమాట. సో లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇలా బాబీ పిన్స్ తీసుకొని మనము పిన్ చేసేస్తే అలా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట, పఫ్ అన్నది అటు ఇటు కదలకుండా. అండ్ దెన్ సైడ్ పార్టీషన్ మనం తీసుకున్నాం కదా, ఇలా ఒక సైడ్న మనము లైక్ ట్విస్ట్ చేయాలి. 2 పార్ట్స్ తీసుకొని ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి. ఇలా ట్విస్ట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం స్టైలిష్గా కనిపిస్తుంది. అండ్ మనం ఇలా హెయిర్స్ని తీసుకొని ఒక్కొక్కటి పాయగా తీసుకొని ట్విస్ట్ చేసుకుంటున్నప్పుడు మన బాల్నెస్ అని కొంతమందికి తెలుస్తుంది, బాల్నెస్ ఫ్రంట్న. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి కన్సైలింగ్ అని చెప్పేసి బయట దొరుకుతుంది, మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. 200-250 రూపీస్ ఉంటుంది అంతే. సో అది పౌడర్ ఫామ్లో ఉండిద్ది. దాన్ని తీసుకొని మనము అక్కడ బాల్నెస్గా కనిపించే చోట ఫిల్ చేస్తే గ్యాప్స్ అన్నవి ఫిల్ అయిపోతాయి. అండ్ ఫైనల్లీ ఇలా నీట్గా ట్విస్ట్ చేసుకొని అండ్ టైట్గా సెక్యూర్ చేసుకోవాలి బాబీ పిన్తో. అండ్ సేమ్ ఇలానే ఇంకో వైపు కూడా మనము ట్విస్ట్ చేసుకొని బాబీ పిన్తో సెక్యూర్ చేసుకోవాలి టైట్గా, 2 ఈక్వల్గా కనిపించేలాగా. మిడిల్ పార్టీషన్ తీసుకున్నా అంతే ఉండాలి, సైడ్ పార్టీషన్ తీసుకున్నా అంతే ఉండాలి. సైడ్ పార్టీషన్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొంతమంది అసిమెట్రికల్గా కూడా ట్విస్ట్ చేసుకుంటారు, లైక్ ఒక సైడ్ ఉన్నది ఎక్కువ ఇంకో సైడ్ ఉన్నది తక్కువ. బికాజ్ పార్టీషన్ అన్నది ఒక సైడ్కి ఎక్కువ హెయిర్ వస్తుంది కాబట్టి, సో ఒక సైడ్ ఎక్కువ ట్విస్ట్ చేసినట్టు ఎక్కువ వాల్యూమ్ ఉన్నట్టు కనపడుతుంది. అండ్ ఇప్పుడున్న రిమైనింగ్ హెయిర్ అంతా మనం ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని రబ్బర్ బ్యాండ్తో నీట్గా టైట్గా పోనీటైల్ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడున్న హోల్ హెయిర్ని మనము 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకొని, అండ్ అంటారు కదా ఈతపాయల జడ ఆర్ వెల్లుల్లిపాయల జడ అని చెప్పేసి, సో అది మనం వేసుకోవాలన్నమాట. కాకపోతే ఏంటంటే మధ్య మధ్యలో మనం హెయిర్ బ్యాండ్స్ అన్నవి యాడ్ చేస్తూ ఉంటాము. మళ్ళీ ఈతపాయల జడ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏం లేదు. ఇప్పుడు 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటాం కదా, రైట్ సైడ్ సెక్షన్లో ఉన్న హెయిర్ని కొంచెం తీసుకొని లెఫ్ట్ సైడ్ సెక్షన్లోకి యాడ్ చేస్తాం. అండ్ లెఫ్ట్ సెక్షన్లో ఉన్న హెయిర్ని తీసుకొని రైట్ సైడ్ సెక్షన్లో ఉన్న హెయిర్లోకి యాడ్ చేస్తాము. సో జడ అంతా కంప్లీట్గా కింది వరకు అయ్యేంత వరకు ఇలా అల్లుకుంటూ రావడమే ఈతపాయల జడ ఆర్ వెల్లుల్లిపాయల జడ.
ఇలా మధ్యలో హెయిర్ బ్యాండ్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే డిఫరెంట్ లుక్ వస్తుంది కంప్లీట్గా హెయిర్కి, అండ్ మనము ఆ మెస్సీనెస్ అనేది తెప్పించవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఆ పాయలన్నీ ఉంటాయి కదా, సో అవి ఒక్కొక్కటిగా లూజ్ చేసుకోవాలి. ప్రతిదీ లూజ్ చేసుకోవడం వల్ల మనకి ఆ బల్కీనెస్ అన్నది కనిపిస్తుంది, మెస్సీగా కనిపిస్తుంది. సో టోటల్గా స్టైలే మారిపోతుంది హెయిర్ది. అండ్ ఈ హెయిర్ స్టైల్ వల్ల ఏంటంటే మన జుట్టు ఎంత సన్నగా ఉన్నా సరే మెస్సీగా చేయడం వల్ల మనం ఇలాగా ఒక్కొక్క పాయని లాగదీయడం వల్ల జుట్టు అన్నది మనకి చాలా ఒట్టుగా ఉన్నట్టు కనిపిస్తుంది, చూడడానికి కూడా మంచి లుక్ ఉంటుంది. అందరి కళ్ళు మన జడ మీద ఇంకా పడాల్సిందే అనమాట. ఇలాంటి జడ ఎంత పొట్టిగా కనిపించినా పర్వాలేదు, కానీ ఇలా ఒత్తుగా కనిపిస్తే మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. సో మనకి ఇంతవరకు చాలు అని అనిపించినంత వరకు మనము వాటిని లూజ్ చేసుకుంటూ ఒక్కొక్క పాయ రావడమే అనమాట. సో ఇక్కడ ఒక్కొక్క హెయిర్ బ్యాండ్ని మనం కవర్ చేయడానికి ఇప్పుడు ఫ్లవర్స్ తీసుకుంటాము. ఫ్లవర్స్ తీసుకొని రియల్ ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చు, అది మనకి వేణి దొరుకుతుంది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో కూడా, సో వాటితో కూడా మనం కవర్ చేయొచ్చు. సో ఇలా నేనైతే ఇప్పుడు రియల్ ఫ్లవర్స్ తీసుకొని మొత్తం మెజర్మెంట్స్ చూసుకుంటున్నా, ఎంత నుంచి ఎక్కడి వరకు పెట్టాలి ఏంటి అని చెప్పి. సో దాని ప్రకారం కట్ చేసుకొని ఫ్లవర్స్ని అండ్ అది బాబీ పిన్స్తో సెట్ చేసేస్తే అంతే, మన లుక్ అన్నది కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. మీరే చూడండి, ఇలాంటి హెయిర్ స్టైల్ కోసం మనకి ఎవరో బ్యూటీషియన్స్ అయితే అక్కర్లేదు, మనమే ఇంట్లో ట్రై చేయొచ్చు. సో మీకు ఇది ఈజీగానే ఉంటుంది కాబట్టి ప్రొసీజర్ ఇంట్లో మీకై మీరే ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంత ఈజీగా అనిపించేస్తుంది.